నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బలూచిస్తాన్లో స్వాతంత్ర పోరాటం తీవ్రం. ప్రత్యేక బలూచిస్తాన్ దేశమే లక్ష్యం. పాక్ సైన్యంపై బలూచ్ ఆగ్రహం. ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు కోరుతున్న నేతలు. భారత్ మద్దతుపై పాక్లో కలవరం. అజిత్ దోవల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం. బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కు మరో భద్రతా సమస్య మాత్రమే కాదు, పాకిస్తాన్ భవిష్యత్తునే ప్రశ్నించే స్థాయికి చేరిన సంక్షోభంగా మారుతుందా? దశాబ్దాలుగా సైనిక అణచివేత, అరెస్టులు, అదృశ్యాలు, ఆపరేషన్లు ఎదుర్కొంటున్న బలూచ్ ప్రజల స్వాతంత్ర డిమాండ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందా? ఈ పోరాటానికి భారత్ నుంచి నైతిక రాజకీయ మద్దతు పెరుగుతుందన్న ప్రచారం పాకిస్తాన్కు ఆందోళన కలిగిస్తుందా? ఒకవైపు బలూచ్ ఉద్యమం, మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక ఉద్రిక్తతలు. ఈ రెండు కలిసి ఇస్లామాబాద్కు కొత్త తలనొప్పిగా మారుతున్నాయా? సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అజిత్ దోవల్ రంగంలోకి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా మారుతుంది? అసలు బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం ఇప్పుడు ఏ దిశగా వెళ్తుంది? బలూచిస్తాన్ పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచే ఈ ప్రాంతానికి సంబంధించిన విలీన వివాదం, స్వయం ప్రతిపత్తి, స్వాతంత్ర డిమాండ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బలూచ్ జాతీయవాద వర్గాలు తమ భూమి, సహజ వనరులు, రాజకీయ హక్కులపై పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం, సైన్యం ఆధిపత్యం చెలాయిస్తున్నాయని చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. కాలం గడిచే కొద్దీ ఈ అసంతృప్తిని కొన్ని ప్రాంతాల్లో సాయుధ ఉద్యమంగా మారింది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్. భౌగోళికంగా విస్తారమైన ఈ ప్రాంతం సహజ వనరులతో ఎంతో కీలకమైనది. గ్యాస్, ఖనిజాలు, సముద్ర తీరం, వ్యూహాత్మక నౌకాశ్రయాలు ఇవన్నీ బలూచిస్తాన్కు ప్రత్యేక ప్రాధాన్యాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ కారణంగా ఈ ప్రాంతం పాకిస్తాన్కు మాత్రమే కాదు, చైనాకు కూడా అత్యంత కీలకంగా మారింది. మరి ఇదే బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కు భద్రతా సవాలుగా కూడా మారుతుంది. బలూచ్ వేర్పాటువాద సంస్థలు చాలా కాలంగా స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్నాయి. కొన్ని సంస్థలు రాజకీయ మార్గాలను కోరుతుంటే మరికొన్ని సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు కూడా ఈ సంస్థలపై భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో బలూచిస్తాన్లో సైన్యం, వేర్పాటువాదుల మధ్య ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉద్యమంలో కనిపిస్తున్న ముఖ్యమైన మార్పు ఏంటంటే, బలూచ్ నాయకత్వం తమ పోరాటాన్ని కేవలం పాకిస్తాన్ లోపల జరిగే తిరుగుబాటుగా చూపించకుండా అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆగస్టు 11ను బలూచ్ స్వాతంత్ర దినోత్సవంగా పేర్కొంటూ బలూచ్ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఈ వ్యూహంలో భాగంగానే చూడాలి. బలూచిస్తాన్ను పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్గా కాకుండా స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరడం, ఐక్యరాజ్య సమితి, యూరప్, ఇస్లామిక్ దేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్థల మద్దతు కోరడం అంటే పోరాటాన్ని కొత్త దశలోకి తీసుకువెళ్లే ప్రయత్నమే. అయితే ఇక్కడే భారత్ అంశం తెరపైకి వస్తుంది. బలూచ్ నాయకులు, భారత మీడియా, భారతీయ పరిశోధకులు బలూచిస్తాన్లోని పరిస్థితులను ప్రపంచానికి తెలియజేస్తున్నారని ప్రశంసించడం పాకిస్తాన్కు అసౌకర్యం కలిగించే అంశమే. ఎందుకంటే పాకిస్తాన్ చాలా కాలంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అదే పాకిస్తాన్ అంతర్గత ప్రాంతమైన బలూచిస్తాన్ సమస్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నము జరుగుతుంది. ఇక్కడ భారత్కు వ్యూహాత్మకంగా ఒక అవకాశం కనిపించవచ్చు. బలూచ్కు స్వాతంత్రం కోసం అజిత్ దోవల్ రంగంలోకి దిగారన్న వార్తలు పాకిస్తాన్కు నిద్ర పట్టనివ్వడం లేదు. గతంలోనే పాకిస్తాన్కు చుక్కలు చూపించిన అజిత్ దోవల్ ఇప్పుడు మరోమారు బలూచిస్తాన్కు విముక్తి కల్పించేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు పాక్ అగ్రనాయకత్వాన్ని చెమటలు పట్టిస్తున్నాయని అంటున్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా బలూచిస్తాన్ తీవ్ర పోరాటం వెనుక అజిత్ దోవల్ లాంటి వారు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న దీర్ఘకాల వ్యూహాత్మక పోటీ. భారత జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ పేరు పాకిస్తాన్ భద్రతా వ్యవహారాల్లో తరచుగా వినిపిస్తుంది. ముఖ్యంగా 2016లో భారత్ సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత దోవల్ పేరు మరింతగా చర్చలోకి వచ్చింది. అందుకు ఇప్పుడు బలూచిస్తాన్ అంశం వేడెక్కిన ప్రతిసారి సోషల్ మీడియాలో దోవల్ ప్లాన్, భారత్ వ్యూహం, పాకిస్తాన్కు మరో షాక్ అంటూ ప్రచారం మొదలవుతుంది. కానీ అసలు వ్యూహాత్మక ప్రశ్న ఇక్కడే ఉంది. భారత్ నిజంగా బలూచిస్తాన్ అంశాన్ని పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడానికి ఉపయోగించగలదా? సిద్ధాంతపరంగా చూస్తే బలూచిస్తాన్ పాకిస్తాన్కు చాలా సున్నితమైన ప్రాంతం. ఒకవైపు అక్కడి వేర్పాటువాద ఉద్యమం ఉంది, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉంది, ఇంకోవైపు ఇరాన్ సరిహద్దు ఉంది, దక్షిణాన అరేబియా సముద్రం ఉంది. దీనికి తోడు గ్వాదర్ పోర్ట్, చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్లు ఉన్నాయి. అంటే బలూచిస్తాన్లో అస్థిరత పెరిగితే దాని ప్రభావం పాకిస్తాన్ అంతర్గత భద్రతపైనే కాకుండా చైనా పెట్టుబడులు, గ్వాదర్ పోర్ట్, సిపిఈసి ప్రాజెక్టులు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉంది. ఇదే కారణంగా బలూచిస్తాన్ పాకిస్తాన్కు అత్యంత కీలకమైన ప్రాంతం.
మరోవైపు పాకిస్తాన్ మాత్రం బలూచ్ తిరుగుబాటును జాతీయ భద్రతా సమస్యగా చూస్తుంది. సైనిక చర్యల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తుంది. కానీ గత కొన్ని దశాబ్దాల అనుభవం ఒక విషయాన్ని చెబుతోంది. కేవలం సైనిక చర్యలతో బలూచ్ అసంతృప్తిని పూర్తిగా ముగించడం పాకిస్తాన్కు సాధ్యం కాలేదు. ఒకప్పుడు కమాండర్ను అరెస్టు చేస్తే మరో నాయకుడు ముందుకు వస్తున్నాడు. ఒక స్థావరాన్ని ధ్వంసం చేస్తే మరో ప్రాంతాలు దాడులు జరుగుతున్నాయి. ఒక ప్రాంతంలో సైనిక ఆపరేషన్ వస్తే మరో ప్రాంతంలో నిరసనలు మొదలవుతున్నాయి. అంటే సమస్యకు సైనిక కోణం మాత్రమే లేదన్నది స్పష్టమవుతుంది. ఇక్కడ పాకిస్తాన్ చేసిన మరో తప్పు కూడా చర్చకు వస్తుంది. బలూచ్ ప్రజల్లో ఉన్న రాజకీయ అసంతృప్తికి భద్రతా సమస్య అనే ముద్ర వేసి కేవలం బల ప్రయోగంతో పరిష్కరించాలని ప్రయత్నిస్తే అదే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో పెద్ద ప్రచారం జరుగుతుంది. భారత్ మద్దతుతో బలూచిస్తాన్ స్వతంత్రం పొందడమే కాదు, భవిష్యత్తులో బలూచ్ ఉద్యమం పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లే అవకాశం ఉందని, భారత వ్యూహాత్మకంగా పాకిస్తాన్ను చుట్టుముట్టబోతుందని ప్రచారం జరుగుతుంది. బలూచిస్తాన్ ఆర్మీ నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ను ఆక్రమించడమే అంటున్నారు. ఇప్పటి వరకు బలూచ్ ఉద్యమం ఒక ప్రాంతీయ తిరుగుబాటుగా కనిపించింది. కానీ అది అంతర్జాతీయ రాజకీయ అంశంగా మారితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఎవరు ఈ అంశంపై స్పందించినా పాకిస్తాన్పై దౌత్యపరమైన ఒత్తిడి పెరగవచ్చు. అందుకే బలూచ్ నాయకులు ఇప్పుడు స్వాతంత్రం అనే పదాన్ని అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. పాకిస్తాన్ చాలా కాలంగా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు బలూచ్ ఉద్యమం కూడా అదే వ్యూహాన్ని అనుసరించే ప్రయత్నము చేస్తుంది. అంటే ఒకప్పుడు పాకిస్తాన్ భారత్పై ఉపయోగించిన అంతర్జాతీయ దౌత్య ఆయుధాన్నే ఇప్పుడు బలూచ్ నాయకత్వం పాకిస్తాన్పై ఉపయోగించాలనుకుంటుంది. ఇది ఇస్లామాబాద్కు నిజంగానే పెద్ద సవాల్గా మారవచ్చు. అందుకే రాబోయే కాలంలో అసలు పోరాటం 3 స్థాయిల్లో జరిగే అవకాశం ఉంది. బలూచిస్తాన్లో ఒకవైపు సాయుధ పోరాటం, మరోవైపు రాజకీయ దౌత్య పోరాటం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ప్రచారం. ఈ మూడింటిలో ఏది బలపడుతుందో దాని ఆధారంగానే బలూచిస్తాన్ భవిష్యత్ నిర్ణయించబడే అవకాశం ఉంది. ఇక భారత్ పాత్రపై కూడా ఇదే వర్తిస్తుంది. భారత్ నిజంగా బలూచ్ అంశాన్ని పాకిస్తాన్పై వ్యూహాత్మక ఒత్తిడిగా ఉపయోగించాలనుకుంటే అది ఎంతవరకు బహిరంగంగా చేస్తుంది, ఎంతవరకు గోప్యంగా చేస్తుంది, అంతర్జాతీయ వేదికలపై ఎంతవరకు తీసుకువెళ్తుందన్నదే చాలా కీలకం. అజిత్ దోవల్ రంగంలోకి దిగడంతో పాకిస్తాన్ ఆయన్ను ఎలా ఎదుర్కొంటుంది అన్నది కూడా చూడాలి. ఒకవేళ భవిష్యత్తులో బలూచ్ ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు పెరిగితే పాకిస్తాన్ ఒకేసారి 2 ఫ్రంట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు అంతర్గత భద్రతా సమస్య, మరోవైపు అంతర్జాతీయ దౌత్య ఒత్తిడి, దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు, చైనా ఒత్తిడి, సరిహద్దు సమస్యలు కూడా ఉంటే ఇస్లామాబాద్కు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. కానీ మరోవైపు బలూచ్ ఉద్యమం కూడా చాలా కఠినమైన మార్గంలోనే నడవాల్సి ఉంటుంది. ప్రజల మద్దతును విస్తృతంగా నిలబెట్టుకోవడం, అంతర్జాతీయ గుర్తింపు పొందడం, రాజకీయంగా ఒకే వేదికపైకి రావడం, ఇవన్నీ సాధించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ మ్యాప్లో ఉన్న ఒక ప్రావిన్స్ సమస్యగా మాత్రమే కనిపించడం లేదు. ఇది పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలు, సైనిక ఆధిపత్యం, చైనా ప్రయోజనాలు, భారత్ పాకిస్తాన్ వ్యూహాత్మక పోటీ, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు అన్నిటినీ కలిపే భౌగోళిక రాజకీయ సమస్యగా మారుతుంది. బలూచ్ ప్రజల స్వాతంత్ర డిమాండ్ నిజంగానే అంతర్జాతీయ మద్దతు పొందుతుందా? భారత్ ఈ అంశాన్ని పాకిస్తాన్పై వ్యూహాత్మక ఒత్తిడిగా ఉపయోగిస్తుందా? అజిత్ దోవల్ పేరుతో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? గ్వాదర్ సిపిఈసి కారణంగానే చైనా ఈ పరిణామాల్లో ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది? బలూచిస్తాన్ నిజంగానే ఒకరోజు స్వతంత్ర దేశంగా అవతరిస్తుందా, లేక పాకిస్తాన్ మరోసారి తన సైనిక శక్తితో ఈ ఉద్యమాన్ని అణచివేయగలదా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా పాక్ పని అయిపోయిందని ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున టాక్. మరి మునీర్, అసీం ఏ రకంగా దీన్ని ఎదుర్కొంటారో, మళ్ళీ ట్రంప్తో కాళ్ళబేరానికి వెళతారో, ట్రంప్ ఈ అంశంలో ఎలా స్పందిస్తారో, ఏదైనప్పటికీ కూడా రష్యా, భారత్, పలు దేశాలు పెద్ద ఎత్తున బలూచ్కే మద్దతు ప్రకటిస్తున్న ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రానున్న రోజుల్లో చాలా ఘోరమైన స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది టాక్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 News.